Hello guys, welcome back to my channel Guitar Family channel. So I'm gonna teach you how to pick an acoustic guitar. Basically there will be a lot of defects on in online shopping. Like there will be a curve in the neck fretboard, and there will be a lot of distance between the string and the fretboard, and the tuning keys will be not, we can't tune the acoustic guitar that easily sometimes because of the problem of this fretboard. And if there is a problem in fretboard, we can like we'll feel hard in playing like bar chords, and while we are playing any melody song it will be hard for us to play. And also the main problem will be that you see here backside of the guitar, it will come like this one, like it will be like a bulge. ఇక్కడైతే ఒక బల్జ్ లాగా అయితే ఉంటుంది, ఇలా వస్తుంది. మనం ఆఫ్లైన్లో చూసుకో మనం ఆఫ్లైన్లో కొనుక్కుంటే మనకి బెనిఫిట్స్ ఏంటంటే వీ కెన్ సీ ఏదే గిటార్ అయితే ఏ గిటార్ బాగుంది, దేనికి మనం వెళ్ళచ్చు మన సైజ్ బట్టి. ఓకే, అండ్ ద మెయిన్ సెకండ్ ఈజ్ the distance between the body and the head of the guitar up to 12th fret. And sometimes it will be more than wrong, but less than 12 frets we should not buy it. ఎందుకంటే మనకి ఒక అకోస్టిక్ గిటార్ 12 ఫ్రెట్స్ దాకా అయితే ఉంటుంది, ఫ్రెట్ బోర్డ్ అనేది 12 ఫ్రెట్స్ దాకా. తర్వాత నుంచి బాడీ మీద ఉంటుంది. అండ్ ద సౌండ్ హోల్, మనకి సౌండ్ హోల్ బ్రిడ్జ్, ద మెయిన్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ మొత్తం రోల్ ప్లే చేసేదంతా బ్రిడ్జ్. ఇక్కడ దీన్ని మరీ కొన్నిసార్లు చాలా హైట్గా ఉంటుంది, దీనివల్ల కూడా ఈ స్ట్రింగ్స్ ఫ్రెట్ బోర్డ్ నుంచి దూరంగా కూడా వెళ్ళచ్చు. అండ్ దీన్ని ఒకవేళ మరీ హైట్గా ఉంటే దీన్ని నాకు ఫస్ట్ కొన్నప్పుడు ఇది చాలా హైట్ సైజ్ పెద్దగా వచ్చింది దీన్ని నేను శాండ్ పేపర్కి రుద్దాను, అప్పుడు దీని హైట్ తగ్గింది. ఇక్కడ కాదు, ఈ ఏరియాలో శాండ్ పేపర్కి రుద్దాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ దీన్ని పికప్ అంటారు గైస్, దిస్ ఇస్ కాల్డ్ పికప్, కనెక్టెడ్ టు అన్ కేబుల్. దీన్ని మనం యాంప్లిఫైర్ కానీ స్పీకర్ కానీ కనెక్ట్ చేసుకొని మనం ప్లే చేస్తే, మనం ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా చేసేటప్పుడు ఇట్ విల్ హెల్ప్ అస్. లౌడ్ నాయిస్ అయితే వస్తుంది, మనం స్ట్రమ్మింగ్ చేసేటప్పుడు అయితే అక్కర్లేదు. సో ఇది మనకి బిగినర్స్కి అయితే అక్కర్లేదు, ఎవరైతే బయట ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ళకి కావాలిగా. నేను ప్రోగ్రామ్స్ చేస్తాను బయట, సో కాబట్టి నేను కొనుక్కున్నాను. ఇది మీకు 500లో కూడా దొరుకుద్ది. ఇంకా క్వాలిటీ కావాలంటే మీకు 2000, 3000లో కూడా ఉంటాయి, ఇంకా కాస్ట్లీ ఉంటాయి. నాదైతే 1500, ఇది 1500. 500స్లో కూడా ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. దీని లోపలికి వాటర్ వెళ్ళనీయకూడదు గైస్. వాటర్ ఈ హోల్లోకి అయితే వాటర్ వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళిందంటే మొత్తం ఇది వేస్ట్ అయిపోయినట్టే. అప్పుడు వన్ స్టిక్ చేసి ఇలా తీస్తే మొత్తం ఈ ఏరియాలో ఉన్న కలర్ అంతా ఈ వుడెన్ ఉంటుంది కదా, అది మొత్తం వచ్చేస్తుంది. సో అందుకే దీన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. దీనికి మనకి ఇక్కడ స్ట్రాప్ కూడా ఇస్తాడు గైస్. నేను ఇప్పుడు మీకు చూపించడానికి తీసాను. సో అసలైతే ఇది ఇలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది గైస్. ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఇరిగిపోయింది గైస్, ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హాఫ్ ఇరిగిపోయింది. నేను కొత్తది పెట్టించుకోవాలి. మనకి సండే మార్కెట్స్లో అమ్ముతాడు గైస్ దీనికి స్పేర్ పార్ట్. అండ్ ఆల్సో ద మెయిన్, అసలు గిటార్ మనం ఎలా కొనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఫ్రెట్ బోర్డ్ చూసుకోవాలి, ఫ్రెట్ బోర్డ్ చూసుకోవాలి. మనకి 12 ఫ్రెట్స్ దాకా ఈజీగా ప్లే చేయాలి. మనం ట్రై చేయాలి అక్కడ షాప్ దగ్గర. చూడండి, మనకి మ్యూజిక్
మ్యూజిక్ మెలోడీలో రావాలి ఎకోస్టిక్, ఎందుకంటే మనం ఎకోస్టిక్ మెలోడీలో ప్లే చేయడానికి ఏదైతే ఎలక్ట్రిక్ ఏదైతే ఉందో దాన్ని మనం పాప్ మ్యూజిక్ అయితే వాడతాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇలా అయితే ఉంటుంది, దీనికన్నా హై పిచ్లో ఉంటుంది అది. ఎలా ఉంటుందంటే లైక్ రాక్ స్టార్ గిటార్ అన్నా ఎలక్ట్రిక్ గిటార్ అన్నా, రాక్ స్టార్ అనగానే మీకు గుర్తొచ్చేది ఎకోస్టిక్ ఎలక్ట్రిక్ గిటారే. జనరల్గా ఈ గిటార్కి మోస్ట్లీ ఎక్కువ మంది రారు గైస్, ఎందుకంటే తీసుకుంటారు కానీ ఎప్పుడైతే వన్స్ దీని నుంచి మనం ఎలక్ట్రిక్కి ప్రమోట్ అయ్యామో దే విల్ జస్ట్ లీవ్ ఇట్, ఎందుకంటే దీంతో మనకి అంత వన్స్ దీనికన్నా ఎలక్ట్రిక్ గిటార్ ఈజీగా ప్రెస్ చేయడానికి కార్డ్స్ కానీ, సో దీన్ని మళ్ళీ పట్టించుకోరు. కానీ మనకి మెలోడీలో మ్యూజిక్ ఏమైనా కావాలంటే ఇదే బెస్ట్గా చూడండి. సో మీరు చూసారు కదా మెలోడీలో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్యూనింగ్ కీస్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్ డిస్టెన్స్ ఉండాలి, కరెక్ట్గా మీ ఫింగర్ ఈజీగా పట్టాలి దీంట్లోకి. ఓకే, ఇది ఉంది ఇక్కడ ఒక బోల్ట్లో ఉంది కదా, దీనికి ఇక్కడ సర్కిల్గా ఒకటి ఉంది, దాని మధ్యలో మీ ఫింగర్ ఈజీగా పట్టాలి గైస్. ఇదిగోండి. అప్పుడు దెన్ వీ కెన్ సే దట్ ఇది కరెక్ట్, ఇది ట్యూనింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఐరన్ పీసెస్ మధ్యలో ఫ్రెట్స్ని డివైడ్ చేయడానికి అవి కొన్నిసార్లు రస్ట్ పట్టేస్తాయి గైస్. కొన్ని చీప్ క్వాలిటీలో కూడా ఉంటాయి, కానీ మనం మనం చీప్ క్వాలిటీలో తీసుకుంటే లైక్ దే జస్ట్ గెట్ ట్రస్టెడ్. మీరు ఒక గట్టిగా 3 months వాడి దాని మీద చిన్న చెమ్మ ఏమైనా పడిందంటే రస్ట్ పట్టేస్తాయి, దాంట్లో డౌటే లేదు. సో బ్రాండెడ్ తీసుకోవాలి. సో ఇదైతే నేను 4K పడింది నాకు ఈ గిటారు. సో బ్లూ కలర్ అనేది కొంచెం అట్రాక్టివ్గా కాదు గైస్, అసలు అయితే ఈ గిటార్ నేను ఇది తీసుకోకూడదు, బ్లూ కాదు నాది, అసలు అయితే రెడ్ గిటార్ ఉండాలి, రెడ్. నేను అది ఆర్డర్ పెడితే మా కజిన్కి ఆ కలర్ నచ్చలేదు, నాకు అది నచ్చలేదు. నేను లైక్ అతనికి అంటే తెలుసు కదా కజిన్స్ అంటే ఎలా ఉంటారో, ప్లే చేస్తాం అలాగా. అతను నచ్చలేదు, నేను అతనికి ఫేవరెట్ కలర్ బ్లూ, సో కాబట్టి నేను బ్లూ ఆర్డర్ పెట్టాను. సో ఈ గిటార్ అయితే బాగానే ఉంది, ఆన్లైన్లో తీసుకున్నాను గైస్ దీన్ని. కానీ నా లక్ బట్టి దీంట్లో ఏ డిఫెక్ట్స్ లేవు. ఇక్కడ ఒకటి వేయించాలి గైస్, మనం ఎప్పుడైతే శ్రమించేస్తున్నామో ఇక్కడ స్క్రాచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి పడకుండా ఉండడానికి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో నేను ఒక సాంగ్తో వస్తాను. అండ్ బోనస్ టిప్, బోనస్ కార్డ్ అనుకోండి దీన్ని. ఐ విల్ షో యూ హౌ టు ప్లే అండ్ నైస్ మెలోడీ. డీజేనే వాడదు, ఎందుకంటే బిగినర్స్కి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో దీనికి అంత హార్డ్ ఏం లేదు గైస్, డిఫరెంట్గా. దీనికి స్ట్రమ్మింగ్ ప్యాటర్న్ డౌన్ డౌన్ అప్ డౌన్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్ అప్ డౌన్ డౌన్ అప్ డౌన్ అప్ చూడండి. సో ఇదైతే స్ట్రమ్మింగ్ ప్యాటర్న్ గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Signing off. Jai Hind.